वाला बाला 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 मैं हूँ टैक्सी वाला बाला 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 హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. సో ఈరోజు అయితే మనం నైట్ లాగిన్ అయితే చేసేస్తున్నా. టైం వచ్చేసి 9 అయింది. సో ఫస్ట్ బుకింగ్ అయితే పడింది. సో వీడియో తీసే ముందే నేను ఆన్ చేసి అయితే పెట్టిన. ఫస్ట్ బుకింగ్ పడింది. ఇక్కడ మన ఆ ఏరియా నుంచి ప్రగతి నగర్ అయితే పడింది. ఇంకా బుకింగ్స్ అయితే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. అండ్ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మరిన్ని వీడియోలు అయితే చేయగలుగుతా. సో మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన చూసిన వీడియోకి లైక్ చేయండి. నైట్ నుంచి మార్నింగ్ దాకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నైట్లో బుకింగ్స్ ఎట్లుంటాయని కొంతమంది అయితే అడుగుతున్నారు. సో నైట్లో బుకింగ్స్ కూడా చూడు ఎట్లుంటాయో. చూడండి, రీడింగ్ కూడా 0 చేసేసిన. ఇంకా నైట్లో ఎంత తిరుగుతుందో కూడా అట్లే ఎన్ని అవర్స్ పడుతుంది, ఎన్ని అవర్స్ లాగిన్లో ఉంటే ఎంత అవుతుంది నైట్లో. చాలా మంది అడుగుతున్నారు నైట్లో బుకింగ్స్ ఎట్లుంటాయన్న నైట్ వీడియో కూడా చేయని. సో అందుకే నైట్ తీసిన. సో ఫస్ట్ పికప్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయాను. పిన్ నెంబర్ చెప్పు. పిన్ నెంబర్ చెప్పు. పిన్ నెంబర్ 8054. ఏదైనా ఓకే. ఫోన్పే, క్యాష్, గూగుల్ పే. అంటే నేను కంటిన్యూ రైడ్స్ అయితే పెట్టలే కానీ ఎర్నింగ్స్ అయితే చూపిస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ 7:32 అవుతుంది. ర్యాపిడోలో నైట్ 12 నుంచి ఇప్పుడు 7:30 వరకు, మార్నింగ్ 7:30 వరకు 1121 రూపీస్ అయింది. మనం నిన్న 9కి తీసినాం కదా. సో అవి ఒక 675 రూపీస్ ర్యాపిడోలో అయింది. అండ్ ఓలాలో వచ్చేసి 166, అంటే ఆల్మోస్ట్ 900 దాకా నిన్న అయింది. నిన్న 900 ప్లస్ ఇదొక 1121, అంటే ఆల్మోస్ట్ 2100 రూపీస్ అయింది మార్నింగ్ వరకు. సో కిలోమీటర్స్ వచ్చేసి 113 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇట్లా ఉంది ఎర్నింగ్స్ అయితే నైట్ షిఫ్ట్ది. ఇంకా మార్నింగ్ ఏమన్నా ఓలాలో కొట్టినామో ఒకసారి చూద్దాము. ఎర్నింగ్స్ అయితే ఏం లేవు ఓలాలో. అండ్ నైట్ తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిజినెస్ మీరు ఎట్లయింది, ఎంత చేసారో కామెంట్ చేయరి. సో ఇంకా నేనైతే ఇంకొక 2 అవర్స్ అయితే లాగిన్లో ఉంటా. 12 అవర్స్ అవుతుంది. నైట్ అయితే నేను చాలాసేపు రెస్ట్ చేసిన. బుకింగ్స్ అయితే వచ్చినాయి. నాకు నిద్ర వచ్చింది. గచ్చిబౌలిలో పడుకున్నా. ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ దాకా పడుకున్నా. నైట్ 1:30 నుంచి 1:30 నుంచి మార్నింగ్ 5 దాకా పడుకున్నా. ఆల్మోస్ట్ 4.5 అవర్స్ అయితే పడుకున్నా. ఇంకా చేస్తే ఇంకొంచెం అవుతుండే. నైట్ సండే కాబట్టి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో చాలామంది ఇప్పుడు మన వాళ్ళు చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు కదా. ఒక బ్రదర్ అంటున్నాడు ఏమనంటే, అన్న ఇట్లా ఎస్పీకే ఛానల్ అతను 3500 చేస్తుండు కదా డైలీ అని చెప్పేసి అయితే అంటుండు. సో బ్రదర్, మీరు అతను చెప్పిన వీడియోలో డీజిల్కి అంటే డీజిల్ ఆర్ వాట్ ఎవర్ గ్యాస్, పెట్రోల్ ఏదున్నా అవన్నీ తీసేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది పెట్రోల్ తీసేసి మీకు చెప్పిండా, లేకుంటే ఏం వీడియో చూసారో నాకైతే తెలియదు. కానీ 3500 అంటే బెటరే. మరి నువ్వు ఆయనను ఫాలో అయ్యి బాగానే చేసుకుంటా అంటే కారు కొనుక్కుంటా అంటే కొనుక్కొని ఇష్టము. సో బిజినెస్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే చాలా టైట్ సిచ్యువేషన్ ఉంది. సో నేనైతే మన వీడియోలో రీడింగ్తో సహా అండ్ కిలోమీటర్స్తో సహా అండ్ ఎర్నింగ్ ఎంత ప్రాఫిట్ ఏంది అనేది అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఇంకా నీ డిసిషన్ బ్రో అది. ఫైనల్గా అయితే ఇంకా నేను లాగౌట్ చేసేసిన. ఇంకో ర్యాపిడోలో అయితే ఒక 1582, నైట్ ఒక 675, అండ్ ఓలాలో ఒక 166. టోటల్ వచ్చేసి ఇది 1600 వేసుకో. 16 ప్లస్ 700, 22 ప్లస్ 23, ఆల్మోస్ట్ 2500 అయితే అయింది. 2500లో మనకు ఒక 600 గ్యాస్ పోయింది. 1900 వరకు అయితే మిగిలినాయి. సో నైట్ అయితే మనం నడిపినందుకు మనకు 1900 ప్రాఫిట్ వచ్చింది. సో మీరు కూడా నడిపింటే కామెంట్ చేయరి ఎంత సంపాదించారు ఏంది అనేది. ఓకే, ఇంకా
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.